మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూశారు. సో సెన్సెక్స్ నిఫ్టీలకు సంబంధించి మోర్గాన్ స్టాన్లీ ఇస్తున్న బుల్లిష్ అంచనాలు. సో వచ్చే 5 ఏళ్లలో నిఫ్టీ 30,000 స్థాయికి వెళ్ళబోతుందట. సో అందరం బుల్లిష్గా ఉన్నాం. మోర్గాన్ స్టాన్లీ మరింత బుల్లిష్గా ఉంది. కంపెనీల ఆదాయం నికర లాభం అంటే ఎర్నింగ్స్ అంటాం కదా, అవి నెక్స్ట్ 5 ఇయర్స్లో 20 టైమ్స్ పెరుగుతాయి. అంటే 20% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను సాధిస్తాయి అన్నది మోర్గాన్ స్టాన్లీ అంచనా. సో మనం లాస్ట్ 2003-2007 ఆ టైంలో నిఫ్టీ ఎర్నింగ్స్ ఆల్మోస్ట్ 39% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ సాధించాయి. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. 2004 పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. సో వచ్చే 5 ఏళ్ళు చాలా బుల్లిష్గా మన మార్కెట్స్ ఉండబోతున్నాయి అంటూ చెప్తోంది. సో అందరం చెప్తుంది, అందరం బుల్లిష్గా ఉన్నాం. నేను మరింత బుల్లిష్గా ఉంటాను, మీ అందరికీ తెలిసిందే. సో నిఫ్టీ ప్రస్తుతం 9,700 సమీపంలో ఉంది. దాన్ని వచ్చే 5 ఏళ్లలో మనం చూడబోతున్న లెవెల్ 30,000 అట. సో అందరూ సిద్ధంగా ఉండండి డబ్బు సంచులతో మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు. సో మేబీ ఈ రెండుకే సెన్సెక్స్ బుల్ కేసులో 33,000 దిశగా వెళ్తుంది. 33,000 మార్కును టచ్ చేస్తుంది. అండ్ June 18, 2018కి సెన్సెక్స్ టార్గెట్ 34,000గా మోర్గాన్ స్టాన్లీ ఇస్తుంది. సో మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అక్కడి నుంచి వస్తున్న పాయింట్స్ ఇవి. అదర్వైజ్ మన మార్కెట్స్ నిన్న చాలా స్ట్రాంగ్ నోట్తో ముగియడం చూసాం. నిఫ్టీ 9,700 సమీపంలో. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బయింగ్ కూడా కొనసాగింది. సో మిడ్ క్యాప్స్లో ఒక మంచి చక్కటి అంటే జిఎస్టీ రిలేటెడ్ స్టాక్స్ లైక్ జ్యువెలరీ స్టాక్స్, కొన్ని స్పెసిఫిక్ టెక్స్టైల్ స్టాక్స్, ఇటువంటి వాటిల్లో మిడ్ క్యాప్స్లో మనకు స్ట్రాంగ్ యాక్షన్ మనం చూసాం. అఫ్కోర్స్ కొన్ని స్టాక్స్లో ఫార్మా లాంటి స్టాక్స్లో కొంత కరెక్షన్ కూడా మనం గమనించాం. 4 సెషన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ తర్వాత ఫార్మా స్టాక్స్లో కొంత మనం సెల్లింగ్ చూసాం నిన్న. అండ్ ఐటీ స్టాక్స్లో మిక్స్డ్ ట్రెండ్ కూడా మనం చూస్తున్నాం. సో రాబోయే రోజుల్లో కన్స్యూమర్ డిస్క్రిషనరీ స్టాక్స్ అంటే మనం నాన్ ఫుడ్ స్టాక్స్ కొన్ని ఉంటాయి కదా, అటువంటివి, అలాగే కన్స్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ అండ్ ఫైనాన్షియల్స్, వీటిల్లో చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తుంది. సో మనం కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా ఎన్బిఎఫ్సి స్టాక్స్ని రికమెండ్ చేస్తూ వస్తున్న సంగతి చూశారు. సో ఎన్బిఎఫ్సి స్టాక్స్ లైక్ M&M ఫైనాన్స్ లాంటివి ఈ మధ్య బాగా రిటర్న్స్ ఇచ్చాయి. సో వాటికి రీరేటింగ్ జరుగుతోంది. అలాగే ఆటోమొబైల్ స్టాక్స్, కన్స్యూమర్ డిస్క్రిషనరీ అంటే ఆటోమొబైల్ కూడా అదే కోవకు చెందుతాయి. సో ఆటోమొబైల్ స్టాక్స్లో వచ్చే 5 ఏళ్ళలో మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే జుబిలెంట్ ఫుడ్స్ లాంటి క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ రన్ చేసే కంపెనీస్. లైఫ్ స్టైల్స్ మారుతున్నాయి. ఎక్కువ మంది ఇప్పుడు వర్కింగ్ పాపులేషన్ పెరుగుతుంది, వర్కింగ్ కపుల్స్ నెంబర్ పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి క్విక్ సర్వీస్ ఫుడ్ అవుట్లెట్స్కి డిమాండ్ బాగా ఉంటుంది అన్నది ఒక అంచనా. సో అటువంటి స్టాక్స్ బాగా పెరుగుతాయని మోర్గాన్ స్టాన్లీ అంచనా మనకు కనిపిస్తోంది. అలాగే ఎందుకు అంటే ముఖ్యంగా ఈపీఎఫ్ మనం చూసే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఎన్పిఎస్ కావచ్చు, పెన్షన్ సిస్టమ్కి సంబంధించిన ఫండ్స్ కావచ్చు, రాబోయే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళలో భారీగా రాబోతున్నాయి. నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈ 2 సెగ్మెంట్స్ నుంచే సుమారుగా $400 బిలియన్ ఆఫ్ మనీ మార్కెట్స్లో రాబోతుంది అన్నది ఒక అంచనా. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ చూసాం, ఈపీఎఫ్ ప్రకటించింది 15% ఆఫ్ అవర్ ఫండ్స్ని మేము ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తామని. సో ఇది రాబోయే రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయో, మనం రిటైల్ ఇన్వెస్టర్స్ ద్వారా వచ్చే మనీని మ్యూచువల్ ఫండ్స్ ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నాయో అంతే సమాన మొత్తాన్ని మేబీ ప్రావిడెంట్ ఫండ్ అండ్ ఎన్పిఎస్ సంబంధించిన నిధులు కూడా మార్కెట్స్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ 2 కలిస్తే ఇక ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు మార్జినల్ ప్లేయర్స్ అయిపోతారు ఇండియన్ ఈక్విటీ మార్కెట్ స్టోరీలో. సో ఇటువంటి ఒక స్ట్రాంగ్ నెంబర్స్ మన ముందు ఉన్నాయి. సో అందుకనే పదే మనం చెప్పుకుంటున్నాం, బీ ఇన్ ది ఈక్విటీ మార్కెట్స్, స్టే ఇన్వెస్టెడ్. చాలా స్ట్రాంగ్ గ్రోత్ మనం చూడబోతున్నాం. అండ్ నిఫ్టీ ఒకవేళ 30,000 అయితే మన దగ్గర ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాయి. సో కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ గుడ్ స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్. అది ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ట్రెండ్. అది ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి నియర్ టర్మ్ ట్రెండ్, నియర్ టర్మ్ క్యూస్ మీకు కనిపిస్తున్నాయి? నియర్ టర్మ్ కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుందండి. బారింగ్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు కొద్దిగా కన్సాలిడేషన్ టు పాజ్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. బట్ అదర్వైజ్ ఐ థింక్ మార్కెట్లో నెగిటివ్ న్యూస్ ఫ్లో అంటూ ఏం లేదు. అంటే మనకి డొమెస్టిక్ న్యూస్ ఫ్లోస్ అయితే అన్నీ పాజిటివే ఉందండి.